యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనమందరం నిత్య జీవానికి అర్హులవ్వాలంటే యేసుప్రభు వారిని ఖచ్చితంగా మన సొంత రక్షకునిగా పూర్ణ హృదయంతో అంగీకరించాలి. దేవుడు ఇక్కడ మన జాతి చూడట్లేదు, ఆస్తి, అంతస్తు, కులం, మతం, ప్రాంతం ఏవీ చూడట్లేదు. మన హృదయాన్ని మాత్రమే చూస్తున్నారు. అందుకే మనం చదువుకున్న వచనంలో విశ్వాసముంచు ప్రతి వాడును అని వ్రాయబడి ఉన్నది. విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటుగా నిరంతరం జీవించడానికి అర్హులవుతారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. అక్షిత ఒక మంచి పెయింటర్. ఏదైనా చాలా బాగా ఆకర్షణీయంగా పెయింటింగ్ చేస్తుంది. దేశంలో మంచి పేరు కూడా ఉంది. ఒకసారి రకరకాలుగా పెయింటింగ్స్ చేసి వాటిని అన్నింటినీ ఆక్షన్లో పెడుతుంది, అంటే వేలం పాటలో. అలా పెయింటింగ్స్ అన్నీ ఆక్షన్ హాల్లో డిస్ప్లేకి ఉంచుతుంది. చాలామంది వచ్చి పెయింటింగ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ భావించారు. వేలం పాట మొదలైంది. అయితే అక్షిత ఒక కండిషన్ పెట్టింది. అది ఏంటంటే మొదట తన కుమారుడి ముఖ చిత్రం ఉన్న పెయింటింగ్ని ఎవరో ఒకరు కొన్న తర్వాతే మిగిలిన వాటికి వేలం పాట జరుగుతుంది అని. అప్పుడు అందరూ కూడా పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఆమె కొడుకు ఎలా ఉన్నాడో అచ్చం అలాగే గీసింది, కానీ ఆమె కొడుకు ఉన్న పెయింటింగ్ మనమేం చేసుకుంటాము, ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అని ఆమె కుమారుడి పెయింటింగ్ ఎవరూ కొనలేదు. అప్పుడు ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తి నేను కొంటాను అని వేలం పాటలో పాడతాడు. ఇంకెవ్వరూ పోటీకి రాలేదు కాబట్టి అతి తక్కువ ధరకు ఆ పెయింటింగ్ను ఆ వ్యక్తి సొంతం చేసుకుంటాడు. పెయింటింగ్ తీసుకుని ఆ వ్యక్తి వెనుకకి తిప్పి చూడగా నా కొడుకు ముఖ చిత్రం ఉన్న పెయింటింగ్ ఎవరైతే కొంటారో వారికి నా కొడుకుతో సమానంగా ఆస్తిలో భాగం ఉంటుంది అని అక్షిత సిగ్నేచర్తో వ్రాసి ఉంటుంది. ఒక్కసారిగా అతను నా బాధలన్నీ తీరిపోయాయి, నా అప్పులు తాకట్లు అన్నీ పోయి సంతోషంగా జీవించవచ్చు అని ఆనందంగా ఎగిరి గంతేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము యేసుప్రభు వారిని అంగీకరించటం వలన ఆయనతో పాటుగా పరలోకమందు కూర్చుంటాము అని వాక్యం సెలవిస్తోంది. మనం నిత్య జీవానికి అర్హులు అవ్వాలంటే ఆయనను పూర్ణ హృదయంతో అంగీకరిస్తే చాలు. మన చుట్టూ ఉన్నవారు ఆయనను నమ్మకపోవచ్చు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా ఎవ్వరూ అక్షిత కుమారుడి పెయింటింగ్ని కొనటానికి ముందుకు రాలేదు. కానీ ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తి కొనుక్కుని ఒక్కసారిగా అప్పులన్నింటి నుండి బయటపడ్డాడు. ఆ ఇంట్లో కుమారుని స్థాయిని దక్కించుకున్నాడు. అలాగ మనం కూడా గొప్ప వెల చెల్లించాల్సిన అవసరం లేదు. యేసుప్రభు వారు మన కొరకు సిలువ పైన రక్తం కార్చి వెల చెల్లించేశారు. మనం చేయాల్సిందల్లా ఆయనను నమ్మటమే అని వాక్యం సెలవిస్తోంది. కావున మనమందరం కూడా ఎటువంటి సందేహాలు లేకుండా యేసుప్రభు వారిని పూర్ణ హృదయంతో మన సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకంలో ఆయనతో పాటుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మీ అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుప్రభు వారి యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ పరలోకంలో నిత్యము జీవించటానికి అర్హులు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా మిమ్మల్ని వారి పూర్ణ హృదయంతో
వారి సొంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయండి. గొప్ప అద్భుత కార్యాలు జరిగించి వారికి మీపైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. అలాగున మిమ్మల్ని పూర్ణ హృదయంతో అంగీకరించి మీతో పాటుగా పరలోకంలో కూర్చుండుటకు సహాయం చేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పొందించి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. అబ్యాతారు అనే మాటకు తండ్రి యొక్క శ్రేష్టత, తండ్రి యొక్క సమృద్ధి అనే అర్థాలు వస్తాయి. ఎంతో నమ్మకమైన ప్రధాన యాజకునిగా పనిచేసిన అబ్యాతారు ఆ తర్వాత సొలొమోను పరిపాలనలో తన పదవిని పోగొట్టుకుంటాడు. ఇక అబ్యాతారుకు సంబంధించి మరో ప్రధానమైన వివాదాస్పదమైన విషయం ఒకటి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం తప్పుగా చెబుతుందా?